మిథునం వారికి చంద్రుడు ధనకారకుడు. అంటే చంద్రుడు అంటే మదర్ కదని మదర్ ద్వారా డబ్బులు వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి వస్తాయి, అదే మదర్ ద్వారా పోతాయి, ఒక్కొక్కసారి అదే ఫుడ్ ద్వారా ఇబ్బంది వస్తుంది, ఫుడ్ ద్వారా డబ్బులు వస్తాయి. ఇప్పుడు అంటే మీ చంద్రుడు ఎంత బాగుంటే స్త్రీ మూలకంగా అంత డబ్బులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, చంద్రుడు బాగుండాలి. మాతృమూర్తిగా భావించినంత కాలం ప్రతి స్త్రీని మీరు మాతృమూర్తిగా భావిస్తే కూడా డబ్బులు వస్తాయండి మిథునం వారికి. ఇది ఒక గొప్ప యోగం మిథునం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మిథునం వారికి ధనం బాగా రావాలి అంటే ఎక్కువగా చంద్ర ఆరాధన ఎక్కువగా చేయాలి. అంటే చంద్రగ్రహం దగ్గర దీపం వెలిగించడము, చంద్రగ్రహం దగ్గర చంద్రుణ్ణి ఎక్కువగా ఉపాసించడము, అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభిత అయిన కొంతమందికి చంద్రుడు బాగా పాడవుతాడు. పాడైనప్పుడు ఆ యొక్క కాంబినేషన్ లో పర్టికులర్ గా ఏంటంటే ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కనుక చంద్రుడు కనుక బాగుంటే కుటుంబ సభ్యుల్లో తల్లి ద్వారా అత్తగారి ద్వారా కూడా డబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఒక స్త్రీ మూలకంగా అంటే ఎవరో ప్రేమించిన అమ్మాయి ద్వారా కొంతమందికి కలిసి వస్తే, కొంతమందికి సంతానం కలిగిన తర్వాత వస్తే, మరి కొంతమందికి జీవిత భాగస్వామి కలిగినప్పుడు చూస్తాయి. అయితే ఈ మిథునం వారికి ఏంటంటే ఒక యోగం అనేటువంటిది రకరకాలుగా యాక్టివ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మిథునం వారికి జీవిత భాగస్వామి కారకుడైనటువంటి గురువు పాపి. సో ఈ పాపి గనక ఇంకా ఎక్కువ పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత డౌన్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటాడు. కానీ అదే గురువు గనక బాగుంటే మీకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కెరియర్ గా మంచి గ్రోత్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గురువు ఉండే స్థితిని కూడా మనం గమనించాలి. అది గమనించుకోకుండా అయ్యో వివాహం తర్వాత నాకు అలా అయిపోయింది ఇలా అయిపోయింది అంటే ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మీరు పాస్ట్ లైఫ్ లో చేసినటువంటి కర్మ ఇక్కడ వెంటాడుతుంది. ఓపెన్ గా చెప్పాలంటే మనం ఒక పిచ్చి కర్మ ఏదో చేసాం, అది వెంటాడుతుంటది. అది భార్య రూపంలో రావచ్చు, తమ్ముడు రూపంలో రావచ్చు, అమ్మ రూపంలో రావచ్చు, బాసు రూపంలో రావచ్చు, పిల్లల రూపంలో రావచ్చు, ఏదైనా రూపంలో రావచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ ఉపాసనా కారకుడు ఎవరో పట్టుకోగలిగితే మీకు ఇబ్బంది రాదు. అందులో పర్టికులర్ గా పూర్వజన్మ కర్మని రూల్ చేసే గ్రహం కుజుడు కాబట్టి కుజగ్రహం ఏ భావాన్ని పాడు చేస్తుందో ఆ జోలికి వెళ్ళకూడదు. మీరు అంటే పంచమంలో ఉన్నాడు, ఈ ఎఫ్ఐఆర్స్ ప్రేమలను జోలికి వెళ్ళకూడదు. అలాని మనం ఎంత వెళ్ళకూడదు అనుకున్నా 99% అది తీసుకెళ్తుంది. కాకపోతే తెలుసుకుంటే వెళ్లకుండా ఉంటుంది జాగ్రత్తగా. కాబట్టి కుజుడు యొక్క స్థితి ఏదైతే ఉందో దీన్ని తగ్గించుకోవడానికి కందులు దానంగా ఇస్తూ ఉంటాయి. మీకు ధనం అనేటువంటిది రకరకాల మార్గాల్లో కలిసి రావడం జరుగుతుంది. లేనట్లయితే ఏమవుతుందంటే ఆ కుజుడు ఏ భావంలో ఉన్నాడో ఆ భావ సంబంధంగా ఎఫెక్ట్ రావడం, స్ట్రెస్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మీరు నిత్యము లలితా సహస్రనామాలు చేయండి. స్త్రీ మూలకంగా డబ్బులు మీకు కలిసి వస్తుంది అంటే చంద్ర శుక్రుల సంబంధం ఉంటుంది మీ జాతకంలో, గుర్తుపెట్టుకోండి. అఫేర్ మూలంగానో లేకపోతే ఆరోగ్యంగా. అలా కాదండి మనకి ఈ చంద్ర శుక్రుల సంబంధం పాపగ్రహాలతో ఉంది అన్నప్పుడు మాత్రం మీరు ఎవరికైనా ఇచ్చారు డబ్బులు ఇంక పోయినట్టే. ఏదో ఆశ చూపిస్తారు, ఫలానా దాంట్లో 1,30,000 వస్తాయి, 40,000 వస్తాయి. ఆ రకంగా ఏంటంటే మీరు చంద్ర శుక్రులు పాడయ్యారు మిథున లగ్నం వారికి మీరు చూసుకోవాల్సింది ఏంటో, ఓకే ఇది పాడైంది కాబట్టి నేను వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. బాగున్నారు, వీళ్ళ ద్వారానే కలిసి వస్తుంది. ఆస్ట్రాలజీలో ఉండేటువంటి బ్యూటీ ఏమిటంటే మీకు ఏ మార్గం ద్వారా ఎవరి ద్వారా కలిసి వస్తుంది అనేటువంటి చెప్తుంది. అయితే మీరు ఎక్కువగా లలిత చదువుకోండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే తల్లి ద్వారా వస్తుంది. తల్లి అన్ని చూసుకుంటుంది పాపం, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని ఎవ్రీథింగ్. మదరే మెయిన్ బోన్ సపోర్ట్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమిటంటే మీ లగ్నానికి 4వ అధిపతి ఎవరో చూసుకోవాలి. మీది ఏ లగ్నం అయినా, మేషం కావచ్చు, వృషభం కావచ్చు. ఇప్పుడు మేషం అనుకోండి, చంద్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడితో ఉన్నాడా? ఇక్కడ ఏంటంటే చంద్రుడు కనుక శుక్రుడితో ఉన్నాడు, ధనయోగం ఫైనాన్షియల్ గా బాగా మదర్ ద్వారా వస్తుంది. అలా కాకుండా ఈ అత్తగారి ద్వారా
అప్పుడు 10th లార్డ్ అంటే దశమాధిపతి, మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు తద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి 3వ అధిపతితో కలిసి ఉంటాడు, అప్పుడు మామయ్య ద్వారా వస్తుంటాడు. అంటే ఏమిటంటే ఇక్కడ అదేదో వాళ్ళ ద్వారా రావాలని ఆశపడమని నేను చెప్పట్లేదు, మీరు వాళ్ళని పీడించుకొని తినండి నేను చెప్పట్లేదు. బాగా అర్థం చేసుకోండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు పూర్వజన్మల్లో వాళ్ళకి బాకీ ఉండడము, వాళ్ళు మీకు బాకీ ఉండడం. కొంతమంది చూడండి అత్తగారికి మొత్తం ఏం చూసుకుంటాడు, ఎవ్రీథింగ్, రూపాయి కట్నం తీసుకోకుండా, అసలు కట్నం అనేది తీసుకోకూడదు, కాకపోతే తీసుకోకుండా ఆవిడ వాళ్ళన్నీ ఆవిడకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి ఆవిడ చూసుకోవడం అన్ని జరుగుతాయి. ఎందుకంటే 10th హౌస్కి, అత్తగారి 10th హౌస్, 10th హౌస్కి రుణం పడి ఉన్నాడు జాతకుడు. కొంతమందికి భార్యని ఇంకా ఆవిడకి ఏం కావాలి అన్ని కొనిస్తూ ఉంటాడు. కొంతమంది ఇతను ఏ జాబు చేయకుండా ఇంట్లో ఉంటే భార్య మొత్తము కూడా సంపాదించి ఇతనికి ఏం కావాలన్నీ చూసుకుంటూ ఏమాత్రం కించపరచకుండా కూడా చూసుకుంటారు కొంతమంది. అది ఎందుకు అంటే కొంత వీళ్ళ మంచితనం ఉంటుంది అక్కడ, వీళ్ళు వీళ్ళు ఏదో పాపం గొప్ప విషయాల కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఈ ఐఏఎస్ ఐపీఎస్ కోసం పక్క చదువుకుంటూ ఉంటారు, లేకపోతే ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసి కూడా నష్టపోయి ఇంట్లో కూర్చొని ఉంటే ఆవిడ అర్థం చేసుకుని పోషించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా కావచ్చు కారణం అక్కడ. ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి ద్వారా మీకు బెనిఫిట్ ఉందా లేదా. సింపుల్ గా ఏం చెప్తుంది, 7th and 2nd కాంబినేషన్స్ పుష్కలంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, మహాదశలు వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ మహాదశ నడుస్తుందా లేదా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మహాదశ నడవలేదు మీకు వేస్ట్. అది ఎప్పుడో 70 ఏళ్ళకు వస్తుంది, ఏం చేసుకుంటాం 70 ఏళ్ళకి వస్తే. అప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని ఉంటే ఎవడు పెడుతూ ఉంటాడు. అలా కాకుండా కొంతమందికి చూడండి భార్య లేదా భర్త ఆ యొక్క బిజినెస్ లో ఎంటర్ అయితే డబ్బులు వస్తాయి, అప్పుడు కూడా సప్తమం ధనయోగాన్ని ఇస్తుంటుంది. చాలా మంది ఏం చేస్తారు, పార్ట్నర్షిప్ అనగా వద్దనేస్తారు. వద్దన్నాం కాదు, జాతక చక్రంలో ఏముందో చూడాలి. పార్ట్నర్షిప్ ద్వారానే కలిసి వచ్చే ఉంటాయి. నేను ఒక జాతకం చూసినప్పుడు అతనికి ఏంటంటే జాతకం చూస్తే అసలు ఏమీ అస్సలు అంటే అసలు బాగాలేదు. ఏంటి అసలు ఏమి బాగా ఉంటుంది, మీరు ఏదైనా కొంచెం మీరు సొంతంగా కాకుండా పార్ట్నర్షిప్ ఏమైనా చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నేను పార్ట్నర్షిప్ చేసినప్పటి నుంచి నా లైఫ్ బాగుందండి అన్నాడు. ఎందుకంటే అతనికి పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంది. ఒక లారీతో ప్రారంభించాడు ఆయన, ఒక్క లారీతో ఇంట్లో ఉండే కొంచెం బంగారం తీసుకెళ్ళేదో లారీ కొన్నాడు, ఆయనతో పాటు ఇంకొక ఆయన కలిసి కొన్నాడు, 10 లారీలు అయిపోయి కూర్చున్న దగ్గర లక్షలు వచ్చిపోతాయి. అంటే ఏమిటి, అది పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంటే జీవిత భాగస్వామిని పార్ట్నర్ చేసుకోవచ్చు, బయట పార్ట్నర్స్ ద్వారా కూడా ధనయోగం వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనము ఏ రూపంలో ఉందో, ఒక స్త్రీ మూలకంగా ఉందా శుక్రుడు ఇస్తాడు, ప్రేమ మూలకంగా ఉందా పంచమం, ఒక్కోసారి పంచమం ప్రేమనే కాదు సంతానం కలిగిన తర్వాత డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ పర్సన్ పర్టికులర్ గా ఒక మనిషితో యోగం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ జీవుడు అక్కడే జన్మిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ సర్కిల్లోనే జన్మిస్తాడు, అక్కడ ఉండే దాంట్లోనే జన్మిస్తాడు, ఆ పర్టికులర్ స్కూల్కే వెళ్తాడు, ఆ పర్టికులర్ కాలేజీకే వెళ్తాడు, ఆ పర్టికులర్ జాబ్కే వెళ్తాడు, అక్కడ ఎవరో పరిచయం అవుతారు, లేదా ఆ పర్టికులర్ మనిషినే పెళ్లి చేసుకుంటాడు. బికాజ్ ఆఫ్ దాన్నే యోగము అంటుంది జ్యోతిష్ శాస్త్రం. యోగం అది ఇబ్బంది పెట్టేదైనా యోగమే అంటుంది, మంచిదైనా యోగం ఉంటుంది. ఎందుకంటుందంటే ఇబ్బంది పెట్టేదైనా యోగం ఎందుకు అవుతుందంటే ఇబ్బంది పడుతున్నావు నువ్వు, కానీ కర్మని తొలగించేసుకుంటున్నావు. సో కర్మ తొలగిపోవడం కూడా యోగమే కదా, మంచి కూడా యోగమే. ఎందుకంటే నీ కర్మని అనుభవిస్తున్నావు, రావాల్సిందని అనుభవిస్తున్నావు, నీ కర్మను తొలగించుకుంటున్నావు, కాబట్టి 2 యోగాలే. అయితే ఇక్కడ చాలా మందికి ఏమండి మాకు పార్ట్నర్స్ ద్వారా లేకపోతే ఎవరి ద్వారా రావాలనుకుంటున్నాము అనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అప్పుడు ఏ గ్రహం ద్వారా అయితే పాడై మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహానికి దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదాహరణకి రవి ద్వారా కంపోస్ట్ అయింది, గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. చంద్రుడి ద్వారా అయింది, అయితే చంద్రుడి ద్వారా అయ్యి చంద్రుడు స్పాయిలే కనుక శుక్రుడితో ఉంటే మీకు చాలా అంటే చాలా మటుకు స్త్రీల మూలంగా నష్టపోవడం జరుగుతుందండి. రావడం పక్కకు పెట్టండి, ఎవరో పరిచయం అవడం మనం చూస్తూ ఉంటాం. ఫేస్బుక్స్లోని ట్విట్టర్స్లోని ఎవరో పరిచయం అయ్యారు, ఓ నేను ఇంక ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పారు, ఇలా చూస్తే అదేదో మన ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో బ్లాక్ అయిపోయింది, ఆ డబ్బులు కడితే కానీ అది రాదన్నారు. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం.
వాడు డబ్బులు కడతాడు. లేకపోతే శుక్రుడి ద్వారా పాడైతే ఏమవుతుందంటే కొంతమంది వాహనం పెడతాడు, అసలు అది యాక్చువల్ ₹1,00,00,000 వాడు 30 లక్షలకి అమ్మేస్తున్నాడు. ఎందుకంటే నాకు సడన్గా అర్జెంట్ ఉందంటే నేను ఎక్కువ నడపలేదు దాన్ని, నాకు ఫలానా సోర్స్ అనకుండా డబ్బులు కట్టేస్తాను. లేదు చూస్తే అంత ఫేక్ ఉంటుంది. ఫేక్ ద్వారా డబ్బులు పోతున్నాయంటే చాలా క్లియర్గా మహాదశ గోచారం అంటే ధనస్థానాన్ని కేతు సంబంధం కలిగి ఉంటుంది. మహాదశ కూడా కేతు సంబంధాలు కలిగి నష్టపోయే కాంబినేషన్స్లో ఉంటాయి. అలా రకరకాల మార్గాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు అది లవ్వా, లేకపోతే రకరకాల రిలేషన్సా, లేకపోతే జీవిత భాగస్వామా, వాళ్ళతో మీరు ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించిన లావాదేవీలు నడిపేటప్పుడు ఆ లావాదేవీ ద్వారా మీకు నష్టం ఉందా లాభం ఉందా ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.